వెబ్ ఆప్షన్స్లో చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజన్గా ఉంది సార్. వీటిపైన వెబ్ ఆప్షన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాయాలి ఫస్ట్. ఏది వాళ్ళ ర్యాంక్ ప్రకారము లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 ఫేజ్ 2 లాస్ట్ ఇయర్ ఫేజ్ 1 ఫేజ్ 2 కట్ ఆఫ్ జెండర్ వైజు మన కేటగిరీ వైజు ర్యాంక్ వైజు ప్రతి కాలేజీలో ఏ బ్రాంచ్ ఎక్కడ కట్ ఆఫ్ అయిందనేది వెబ్సైట్లో పొందుపరిచాము. ఇది 160 మొత్తం 175 కాలేజీల డాటా మొత్తం మేము వెబ్సైట్లో పొందుపరిచాము. అది చూసి వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీకి ఎంతవరకు వచ్చేసింది అదొక ఎక్సర్సైజ్ చేసేసి ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. పేపర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ కావాలి, కంప్యూటర్ సైన్స్ వస్తుందా రాదా, వచ్చినా కూడా ఏ కాలేజీ వస్తుంది, ఏ కాలేజీ ఆ కాలేజీ లిస్ట్ పెట్టుకొని ఆ లిస్టు 1 2 3 4 అట్లా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉస్మానియా 1, కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ జేఎన్టీయూ 2, సిబిఐటి 3, వాసవి 4, లైక్ దాట్ అట్లా పెట్టుకుంటే కంప్యూటర్ సైన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాక నెక్స్ట్ రాని ముందు పెట్టాలి, వచ్చినాయి నియర్ బై పెట్టుకోవాలి. అంటే ఏదైతే ఆయన ర్యాంక్ ప్రకారం రావో, మంచి కాలేజీలు రావు, మంచి బ్రాంచ్లు రావు, అవి ముందుకు పెట్టేసి వచ్చే కాలేజీల లిస్టు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా బ్రాంచ్ కావాల్సిన కాలేజీని ఎన్నుకొని 1 2 3 4 ఒక అట్లా ఆప్షన్ పెట్టుకొని ఎంట్రీ చేయాలి ఆప్షన్స్. ఒకటే డేంజర్ ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు తక్కువ ఆప్షన్ పెడతారు. ఆ తక్కువ ఆప్షన్ పెట్టేసరికి మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా 4000 10,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా సీట్ అలాట్ కాకపోవడం అనే డేంజర్ ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయకపోవడము, మోర్ ఆప్షన్స్ పెట్టకపోవడము. కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కన్నా లిమిట్ లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీ ర్యాంక్ ప్రకారము ఖచ్చితంగా మీకు ఎక్కడ రావాలనో ఇంతకుముందు ఇయర్ చూసి ఆ ర్యాంక్ ప్రకారం వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు తక్కువ ఆప్షన్ పెట్టినప్పుడు ఏమైందంటే మీకు ఎక్కడ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సీటు రాకపోతే ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో రెండో ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన సీట్లకే ఉంటుంది. ఇప్పుడు ఈయనకంటే తక్కువ ర్యాంక్ అని కూడా మంచి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సబ్జెక్టు అవైలబిలిటీ ఆఫ్ సీట్సే, ఎవరన్నా వెళ్ళిపోతే లేకుంటే మిగిలిన సీట్లకే ఉంటుంది కౌన్సిలింగ్. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో తప్పకుండా ఎక్కువ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేసి తనకు దగ్గర ఏ కాలేజీల దగ్గర ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చిందో ఓ 2-3 వేలు అటు ఇటు పెట్టుకోవాలి, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి.